కళ్ళ ముందు జరిగే ఘోరాలపై మనం స్పందిస్తాం. ఢిల్లీలో జరిగే నేరాలపై ఆవేశపడతాం. సర్కారుపై మండిపడతాం. పోలీసుల నిర్లక్ష్యాన్ని కడిగి పారేస్తాం. మరి మన కంటికి కనిపించని దౌర్జన్యాల సంగతి ఏంటి? వీటిపై ప్రశ్నించేదెవరు? అలాంటి ప్రయత్నమే చేసింది V6. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆదివాసీల ఆత్మఘోషను తెలుసుకుంది. అక్కడి పరిస్థితులను నేరుగా పరిశీలించి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఈనాటి V6 స్పాట్లైట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దండకారణ్యం, అంతులేని ప్రకృతి సంపదను దాచుకున్న పచ్చటి నేల. ఇప్పుడు యుద్ధక్షేత్రం, బలహీనులపై బలవంతులు చేసే యుద్ధం. ఇక్కడ మనిషిని కదిలిస్తే గుండెను మెలిపెట్టే కథ తెలుస్తుంది. ఓ మహిళను మాట్లాడిస్తే మనసు కరిగిపోయే గోడు వినిపిస్తుంది. ఇదంతా ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. కాకీలు బయటకు చెప్పిందే నిజం అనుకునే పరిస్థితి. అసలు వాస్తవాన్ని V6 వెలుగులోకి తెస్తుంది. నెల క్రితం బీజాపూర్ జిల్లా రేయింగం సింగం గ్రామాలు. పోలీసులకు నక్సల్స్ కు మధ్య ఎన్కౌంటర్. ఓ పోలీసుకు గాయాలు. ఎప్పటిలాగే ప్రతీకారానికి కాకీలు సిద్ధం. అడవిని నమ్ముకుని బతికే ఆదివాసీలే వాళ్ల లక్ష్యం. రక్షణ బాధ్యత భక్షణగా మారింది. రాక్షసంగా గూడెలపై విరుచుకుపడింది. ఇంటికి పోయినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు ఆంబుస్ ఉన్నాడు. అక్కడ దొరికినాం 20 మానేలకి. దొరికినప్పుడు పట్టుకున్నాం. ఈ గుడ్డతోటి ఇట్లా కట్టి బాగా కొట్టిన తనిన. నక్సలైట్, ఈ మంచు నక్సలైటు, ఈ మంచుని ఇక్కడే ఫైరింగ్ చేసి కాల్చి చంపుతాలని చెప్తాడు. పెద్ద చిన్న ఆడ మగ తేడా లేదు. దొరికిన వాళ్లపై కాకీల ప్రతాపం. సుఖ్దేవ్ ఎక్కడా అన్న ప్రశ్నలు. చెప్పనందుకు కొందరు మహిళల చేతులు విరక్కొట్టారు. నీళ్లలో తలలు ముంచి ఉక్కిరి బిక్కిరి చేశారు. అడవిలో మరో రోజు ఎవరో చనిపోయారు. అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఇంటికి తిరిగొస్తున్నారు కొందరు ఆదివాసీలు. కాకీ దళం ఎదురొచ్చింది. అన్నలెక్కడా? ప్రశ్నల మీద ప్రశ్నలు. మాకు తెలీదు అన్న మాటకు విలువలేదు. అడవిలో అమాయకత్వానికి బహుమతి చిత్రహింసలే. నక్సల్సా గిరిజనులా అని నిరూపించుకోవాలన్న కండిషన్. మహిళలు బట్టలు విప్పి చూపించాలన్న క్రూరత్వం. వేసుకున్న లోదుస్తులు కూడా నక్సలిజం గిరిజనం రంగులు వేశారు అడవి కాకీలు. లోదుస్తులు వేసుకుంటే నక్సల్స్, లేకుంటే గిరిజనులు. ఇది దండకారణ్యంలో పోలీసు న్యాయం. కాదంటే దుశ్శాసన పర్వం, అత్యాచారం. ఇదే అక్కడ అమలయ్యే కాకి శాసనం. శరీరాన్ని తడుముతూ బలంగా ఉన్నవాళ్లను నక్సల్ కిట్లు మోసిన వాళ్లుగా లెక్కేసే కీచక నీతి. అమాయక గిరిజనులపై లైంగిక దాడులకు లైసెన్స్ ఈ గాలింపులు. వాళ్ళు మా చీరలు విప్పించారు. ఏంటి నీ వీపు గట్టిగా ఉందని ఒక పోలీస్ అన్నాడు. నువ్వు నక్సలైట్ల కిట్ బ్యాగులు మోసావా అని ప్రశ్నించాడు. మా వాళ్ళు చనిపోతే చూడ్డానికి వెళ్ళా. ఫైరింగ్ నుంచి తప్పించుకున్నావా అని పోలీసులు అడిగారు. కాదన్నాను. ఈ లుంగి నక్సల్స్ ఇచ్చారు కదా అన్నారు. మాకే పావం తెలియదన్నా. పోలీసులు వినిపించుకోలేదు. ఓ బాలింత, ఇంట్లో పాలు తాగే పసిగుడ్డు. బిడ్డ ఏడుస్తున్నాడు, వదిలిపెట్టాలని ఆ అమ్మ కన్నీటి నివేదన. తల్లివనడానికి గ్యారంటీ కావాలన్నాడు ఓ కాకి. అమ్మ పాలు చూపించాలని కూడా అడిగిందా మృగం. ఎవ్వరికీ చెప్పుకోలేని అవమానం. అడవిలో ఉండడమే ఆ అమాయకులు చేసిన నేరం. ఒకరోజు పోలీసులు నన్ను పట్టుకున్నారు. చంటిబిడ్డ తల్లినని చెప్పాను. పిల్ల తల్లివని గ్యారంటీ ఏంటన్నారు. తల్లిపాలు పిండి చూపించమన్నారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? చితికిన బతుకులు, చిత్రహింసలు, కర్రలతో వాతలు, మృగాల్లాంటి కాకీలు. ఇదంతా సినిమాల్లో సీన్లు కాదు. ఇలాంటివి నిజంగా కూడా జరుగుతాయని ఎవరు ఊహించలేని నిజం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో గుండెను మెలిపెట్టే వాస్తవం. నా చేతులు కట్టేసి కొట్టారు. కొట్టొద్దని మొక్కినా వినలేదు. నేనైతే చచ్చిపోయానని అనుకున్నా. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా విడిచిపెట్టలేదు.
చేతులతో పాటు కాళ్ళు కూడా తొక్కి పారేశారు. మానవత్వం ఉన్నవాళ్లు వింటేనే సిగ్గుతో తలదించుకునే ఘోర అకృత్యాలు. V6 పరిశీలనలో నిగ్గు తేలిన దురాఘాతాలివి. ఒక యుద్ధం, ఇటు మావోయిస్టులు అటు పోలీసులు. తుపాకులు మోగుతాయి, లాఠీలు విరుగుతాయి, ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఈ యుద్ధం మధ్యలో అన్యాయంగా నగిలిపోతుంది మాత్రం అడవి బిడ్డల భవిష్యత్తే. మనుషుల్నే కాదు, స్కూల్లోనూ వదలడి ఖాకీల తీరుకు ప్రభుత్వం నిర్లక్ష్యానికి గుర్తులుగా ఇక్కడి మొండి గోడల మధ్య ఆదివాసీ పిల్లల చదువులు తెల్లారిపోతున్నాయి. తమ జీవితాలని, పిల్లల భవిష్యత్తుని బలు తీసుకుంటున్న ఈ అక్రమ యుద్ధం ఎంతకాలమని ఆదివాసుల గుండెలు రగిలిపోతున్నాయి. ప్రశాంతంగా సాగే బతుకుల్లో నిప్పులు పోస్తున్నారు. అత్యాచారాలు, వేధింపులు, హింసలతో పోలీసుల చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. నక్సల్స్ను ఎదుర్కోవడం చేతగాక ఆ ప్రతాపం అమాయకులపై చూపిస్తున్నారు. వాళ్ల బూట్ల కింద ఆదివాసీల జీవితాలే కాదు, వాళ్ల పిల్లలు, చదువులు, భవిష్యత్తు కూడా నలిగిపోతోంది. కూడెల్లో పాకలతో పాటు స్కూళ్లను కూడా పోలీసులు సెర్చింగ్ పేరుతో సర్వనాశనం చేస్తున్నారు. ఈ దృశ్యం ఏ ఆఫ్రికానో, అమెరికా దాడికి దెబ్బతిన్న ఇరాకో కాదు. దండకారణ్యంలోని పిడియా గిరిజన గ్రామంలో కూలిపోయిన దశలో ఉన్న స్కూల్ ఇది. శిథిలం కావడం వల్లో, పిడుగుల వల్లో ఇది దెబ్బతినలేదు. మనుషుల్లా కనిపించే రాక్షసులే పనిగట్టుకుని దీన్ని కూల్చేశారు. అంతకుముందు ఇందులో క్రాంతికారి జనతన సర్కార్ సంస్థ పర్యవేక్షణలో ఒక ఆశ్రమ పాఠశాల ఉండేది. ఇందులో దాదాపు 50 మంది వరకు పిల్లలు చదువుకునేవాళ్లు. మావోయిస్టు వ్యతిరేక సంస్థ సల్వాజుడం, నక్సల్స్ పేరుతో చంపేసిన ఆదివాసీల పిల్లలు ఇందులో 1 నుంచి 5 వరకు క్లాసులు చదువుతున్నారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇస్తారన్న కసో, నక్సల్స్ దొరకట్లేదన్న అసహనమో గాని గాలింపుల కోసం వచ్చిన పోలీసులు ఈ స్కూల్ను కూల్చేశారు. ఒక్కసారిగా విరుచుకుపడి క్లాస్ రూమ్లను, వంటగది, స్టోర్ రూమ్లను కూడా ధ్వంసం చేశారు. మొత్తమే కొరతిత్తోడు, మేకతిత్తోడు, ఏకదం మాకు జంత తిని పుడుతో అసరే ఓడదు పైరింకిత్తోడు అసరే. స్కూల్ లేకపోతే పిల్లలు ఎలా చదువుకుంటారన్న కనీస విచక్షణ టోపీలు పెట్టుకున్న ఖాకీ బుర్రలకు లేకుండా పోయింది. ఇదొక్కటే కాదు, పిల్లల కోసం ఉంచిన అత్యవసర మందులను కూడా కాల్చేశారు. బాగు చేసే పని చేతగాని వాళ్ళు ధ్వంసం చేయడానికి చురుగ్గా పనిచేశారు. సెలవుల సమయం, పిల్లలంతా ఊళ్లకు వెళ్లారు. ఒక్క టీచర్, మరో విద్యార్థి మాత్రమే ఉన్న టైంలో పోలీసులు దాడి చేశారని గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో ఆ టీచర్, విద్యార్థి అడవిలోకి పారిపోయారు. తర్వాత తిరిగి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితి చూసి కదిలిపోయారు. ఆ ఆవేదనతోనే బోర్డు మీద ఇలా రాశాడు. पुलिस वाले आके आश्रम में हमला कर डाले हैं और यहाँ पर सभी घरों को आग जलाकर फिर वापस गए। 400 लोग आए थे यहाँ पर, सभी बच्चे यहाँ पर नहीं थे, सब यहाँ 9 बजे आए हैं और आकर तुरंत हमला करके 400 लोग तुरंत निकाल कर गए हैं। और इनको थोड़ा बहुत भी बुद्धि नहीं है, जनता ना आश्रम को यहाँ पर हमला कर डाले हैं और ये सब बिना बुद्धि वाले ऐसा करते हैं। पुलिस वाले कुछ बुद्धि नहीं है उनको, ऐसा लड़का ये सब देख करके लिखा है। మావోయిస్టులు దొరక్కపోతే దానికి పిల్లలేం చేశారు? స్కూల్ను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉండదు. పిల్లల మీద కోపం చూపించటం ఖాకీలకు కొత్తేం కాదు. కొంతకాలం క్రితమే అబూజ్మడ్లో మొదటిసారి స్కూల్ను కూల్చేశారు. ఆ తర్వాత 2 ఏళ్ల కాలంలో భైరాంగఢ్, గంగ్లూర్, సర్కారీ గూడెం లాంటి ప్రాంతాల్లో మరో 4 స్కూళ్లను నాశనం చేశారని ఆదివాసీలు చెప్తున్నారు. ఆదివాసీ బిడ్డలను చదువుకోనియ్యకుండా మరి సర్కారు ఈ స్కూళ్లను ఏం చేస్తోందంటే దీనికి సమాధానం ఉంది. వీటిని తమ అవసరాల కోసం పోలీస్ క్యాంపుల్లా వాడుకుంటున్నారు. అడవి బిడ్డల జీవితాలను, చదువును పణంగా పెట్టి సరదాగా వేటాడుకుంటున్నారు.
ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యం పనిచేస్తుందంటారు. ఈ నీతులన్నీ రాజనీతి శాస్త్రాల్లో చదువుకోవడానికి. దండకారణ్యంలో పోలీసులకు ఇవన్నీ అవసరం లేదు. అందుకే మైనింగ్ కంపెనీల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు తమకు వద్దంటున్నారు ఆదివాసులు. మావోయిస్టుల వైపు చూస్తున్నారు. తమ ఉనికిని భవిష్యత్తును తామే కాపాడుకోవాలనుకుంటున్నారు. సొంత ప్రభుత్వాలు నడుపుకుంటున్నారు. దండకారణ్యంలో సమాంతర పాలన వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అవును, బయట చాలా ప్రభుత్వాలకు చేతగాని పనిని ఇక్కడ చేసి చూపిస్తున్నారు. దండకారణ్యంలో మావోయిస్టుల సాయంతో ఆదివాసులు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం క్రాంతికారి జనతన సర్కార్. ఇది ప్రజాస్వామ్యానికి మరో రూపంలా కనిపిస్తుంది. 500 నుంచి 3000 మంది వరకు జనాభా ఉన్న గ్రామాల్లో క్రాంతికారి జనతన కమిటీ ఏర్పాటు చేసుకుంటారు. ఈ కమిటీకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటారు. గ్రామ కమిటీతో పాటు శాఖల వారీగా మరో 9 కమిటీలు ఉంటాయి. అభివృద్ధి, వైద్యం, విద్య, సాంస్కృతిక, అటవీ, ఉపాధి, న్యాయం, ప్రజా సంబంధాలు, రక్షణ అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. ఒక్కో కమిటీలో 5 సభ్యులుంటారు. నెలకోసారి ఈ కమిటీలు సమావేశమవుతాయి. ముఖ్యమైన అంశాలన్నింటినీ సమీక్షిస్తాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం తరహాలో గ్రామ కమిటీల అధ్యక్షులను ఊరి ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. 16 ఏళ్లు దాటిన వాళ్లంతా ఓటేస్తారు. నేరుగా ఓటేసే విధానం వల్ల ఇక్కడ రిగ్గింగ్లు ఉండవు. దొంగ ఓట్లకు అవకాశమే లేదు. ఓటుకు నోటు స్కీములు అమలు కావు. గ్రామ కమిటీల పర్యవేక్షణకు ఏరియా కమిటీ ఉంటుంది. స్థానిక సమస్యలు గ్రామ కమిటీలో తేలకపోతే ఏరియా కమిటీ పరిశీలిస్తుంది. దండకారణ్యం ఆదివాసీ గ్రామాల్లో దాదాపు పేద, మధ్యతరగతి ప్రజలే ఉంటారు. ఒక్కో కుటుంబానికి 5 నుంచి 20 ఎకరాల దాకా భూమి ఉంటుంది. 20 ఎకరాలు ఉన్నవాళ్లు గతంలో బాగా ఉన్నవాళ్ల కింద లెక్క. ఎక్కువ మంది భూమి లేని నిరుపేదలకు జనతన సర్కారే భూమి కేటాయిస్తుంది. భూమిని చదును చేసి సాగుకు సిద్ధం చేసి వారికి అప్పగిస్తారు. వీటిలో వరి, మినుము, అలసంద, మొక్కజొన్న, పచ్చజొన్న, కోల, పెసరు, పెప్పర్లు, పల్లీలు, అరటి లాంటి పంటలు పండిస్తారు. అంటే మేము మళ్ళా అందరం పెద్ద మనుషులు చెప్తారు అట్లా వద్దు, మీ ఆడవాళ్ళు కూడా ఇట్లా అని మేము ఆడవాళ్ళు కూడా మేము మాట్లాడతాం. అదే ఇట్లా ఇట్లా పనులు చేయొద్దు, మనం మంచిగా ఉందాము, మనకు చెప్పేటోడు లేడు అన్నమాట. మనం అందరు జంతే అన్నట్టే మేము అట్లా మాట్లాడతాం. ఇక్కడ ప్రతి ఊరికి ఒక చెరువు తవ్వించారు. అందరూ కలిసి పనిచేసి చెరువులు తవ్వుకోవటం, అందరూ దాన్ని సమానంగా ఉపయోగించుకోవటం, ఇదే ఇక్కడి ఆదివాసులకు తెలిసిన సమన్యాయం. ఎండాకాలంలోనూ వీళ్లు వరి పండిస్తారు, లేదంటే భూమిని చదును చేసుకుంటారు. దీనికి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా ఉంటుంది. మరి పేదలైతే వారికి నారుమడులు కూడా వేయిస్తారు. పశువులు కూడా వారికి ఉండవు కాబట్టి భూమిని దున్నిస్తారు. పంట వేసుకోవటానికి అవసరమైతే రుణాన్ని వడ్డీ లేకుండా ఇస్తారు. పంట చేతికి వచ్చాక ఈ రుణాన్ని రైతులు తిరిగి చెల్లిస్తారు. అడవిలో దొరికే గొందు, కట్టెలు, తునికి ఆకుతో పాటు సీజనల్ పండ్లను కూడా గ్రామ కమిటీ అనుమతితో బయటి మార్కెట్లో అమ్ముతారు. పంచి తిన్నాము. ఇంకా మళ్ళా దాని తర్వాత ఇంకా పెద్ద పెద్ద చెరువులు ఇంకా మళ్ళీ పోస్తున్నాం అందరు కలిసి. చెరువుల కాడ చేపలు ఇడుస్తున్నాం. చేపలు ఇడిచి అవి కూడా మేము జంతా మొత్తం కలిసి అవి మళ్ళీ పంచి తింటున్నాం. గ్రామ కమిటీలు తమ డబ్బుతో స్కూళ్లను ఏర్పాటు చేస్తాయి. ఉచితంగా పిల్లలకు విద్యను అందిస్తాయి. పుస్తకాలిస్తారు. కానీ అనుమతి లేకుండా కొత్త వ్యక్తులు ఎవరూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. ప్రతి గ్రామంలో చెక్ పోస్ట్ ఉంటుంది. 24 గంటలు నిఘా ఉంటుంది. కొత్త వాళ్లు ఎవరొచ్చినా ఊళ్ళో అందరి ముందు ఉంచి విచారిస్తారు. ఇంకా అనుమానం ఉంటే మావోయిస్టులకు సమాచారం ఇస్తారు. మొదట్లో మావోయిస్టులే సమాంతర ప్రభుత్వాన్ని నేరుగా నడిపించేవాళ్లు. తర్వాత క్రమంగా గ్రామ కమిటీలకు అప్పగించారు. పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామ రక్షణ కమిటీల దగ్గర విల్లు, బాణం, బరిసెలు ఉంటాయి. ఏరియా కమిటీల దగ్గర మాత్రం అవసరమైతే పోలీసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా 303 రైఫిల్స్ ఉంటాయి. అడవిలో వీరికి తెలియకుండా చీమ కూడా కదలనంత పటిష్టంగా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
హోంవర్క్ చేయడమే జీవితం, పుస్తకాలు మోయడమే రోజువారీ పని, ఇంగ్లీష్ నేర్చుకోవడమే భవిష్యత్. ఇదే మనం చూసే విద్యా విధానం. ఇవే మనం చెప్పుకునే గొప్ప చదువులు. మరి దండకారణ్యంలో దట్టమైన అడవి మధ్య ఆదివాసీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? ఏం చదువుకుంటున్నారు? ప్రపంచాన్ని, వాస్తవాల్ని ఎలా తెలుసుకుంటున్నారు? మీరే చూడండి. దండకారణ్యం ఆదివాసీ గ్రామాల్లో జనతన సర్కార్ పేరుతో బయట ప్రభుత్వాలకు దీటుగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తమ అభివృద్ధిని నిర్మించుకుంటున్నారు. అందులో భాగంగానే పిల్లల చదువులపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్లకు మంచి చదువు చెప్పించి భవిష్యత్తును నిర్మిస్తున్నారు. దండకారణ్యంలో ఒక్కో గ్రామంలో ఒక్కో స్కూల్ ఉంటుంది. వాటిలో 50 మంది దాకా పిల్లలు ఉన్నారు. వీళ్లు కాకుండా అనాథలు, ఆర్థికంగా చదువుకునే అవకాశం లేని పిల్లల కోసం ఒక్కో డివిజన్ లో ఒక్కో ఆశ్రమ పాఠశాల నడుపుతున్నారు. వీటిలోనూ 40 నుంచి 50 మంది వరకు విద్యార్థులున్నారు. ఈ స్కూళ్లలో 1 నుంచి 5 వరకు క్లాసులు చెబుతారు. దీనికి ఒక సిలబస్ ను కూడా సొంతంగానే రూపొందించుకున్నారు. 1వ క్లాసులో ఆదివాసీల మాతృభాష అయిన కోయ భాషలోనే చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. 2వ క్లాసులో భాషతో పాటు లెక్కలు చెబుతారు. 3 నుంచి 5 వరకు క్లాసుల్లో కోయ భాష, లెక్కలతో పాటు హిందీ, విజ్ఞాన శాస్త్రం నేర్పిస్తున్నారు. ఇక్కడ పిల్లలకు పరీక్షలుంటాయి. కానీ అవి బట్టి కొట్టే పరీక్షలు లాంటివి కాదు. పిల్లల తెలివితేటల స్థాయిని తెలుసుకోవడానికి మాత్రమే. ఈ పరీక్షల్లో పాస్, ఫెయిల్ లాంటి పనికిరాని పదాలకు చోటే లేదు. పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అన్న హెచ్చు తగ్గులు ఉండవు. ప్రతి విద్యార్థి తర్వాత క్లాసులకు ప్రమోట్ అవుతారు. 1వ క్లాస్ నుంచి కాకపోయినా పిల్లల ఆలోచన స్థాయిని బట్టి వాళ్లకు చెప్పే అంశాలు ఆధారపడి ఉంటాయి. అర్థం చేసుకునే వయసుకు వచ్చిన వాళ్లకు స్థానిక పరిస్థితులు, జీవన విధానం, బతికే తీరు, వాళ్లపై జరుగుతున్న అణచివేతల్లాంటి అంశాలను వివరిస్తారు. దండకారణ్యంలో పిల్లలకు చదువు చెప్పడానికి ఛత్తీస్గఢ్ పట్టణ ప్రాంతాలతో పాటు మన రాష్ట్రం నుంచి కూడా టీచర్లను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. ఇంగ్లీష్ టీచర్లుగా గ్రామర్ నేర్పడానికి మన రాష్ట్రం టీచర్లకు ప్రాధాన్యం ఉంది. విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నేర్పిస్తారు. చదువుతో పాటు ఆత్మరక్షణ విద్య, స్వాతంత్ర పోరాటం, కొమరం భీం లాంటి గోండు వీరుల గాథలను వివరిస్తారు. ఇక్కడ 5వ తరగతి చదివిన పిల్లలకు బయట ప్రాంతంలోని స్కూళ్లలో 8వ క్లాసులో అడ్మిషన్ దొరుకుతున్నాయి. చదువుకోవడానికి స్వేచ్ఛ వాతావరణం ఉండాలి. దండకారణ్యంలో అడవి బిడ్డలకు అది కావలసినంత ఉంది. స్కూళ్లలోనే ప్రత్యేకంగా వంటగదులు కూడా ఏర్పాటు చేశారు. అందులోనే మంచి ఆహారాన్ని పిల్లలకు అందిస్తారు. దీనికోసం స్థానిక జనతన సర్కార్ ప్రత్యేకంగా బడ్జెట్ ఇస్తుంది. ఇలా దండకారణ్యంలో ఎదుగుతున్న అడవి బిడ్డల్లో మొదటి బ్యాచ్ ఇప్పుడు 10th క్లాస్ చదువుతోంది. ఇది ఆదివాసీల్లో కొత్త తరం వేస్తున్న ముందడుగు. వాళ్ల భవిష్యత్పై ఆశలు పెంచే మలుపు. దండకారణ్యానికి యుద్ధం కొత్త కాదు, తిరుగుబాట్లు కూడా అలవాటే. వేల కిలోమీటర్లు విస్తరించిన ఈ అరణ్యంలో కాకలు తీరిన యోధులున్నారు. ఈ అతి సామాన్యులు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించారు. అప్పుడైనా ఇప్పుడైనా అడవే వారి జీవితం, ఆయుధమే ఆధారం. మావోయిస్టుల అండతో నాటి భూంకాల్ పోరాటాన్ని నేడు ఆదివాసీలు కొనసాగిస్తున్నారు. ఉనికి కోసం మరోసారి చరిత్రను తిరగరాస్తున్నారు. ఈ యుద్ధంలోనే ఆదివాసీలు పుడుతున్నారు, యుద్ధంలోనే జీవిస్తున్నారు, చివరికి యుద్ధంలోనే మరణిస్తున్నారు. ఇక్కడ జీవితమే యుద్ధం. ఇది నడుస్తున్న చరిత్ర చెబుతున్న చేదు నిజం. దండకారణ్యంలో పోరాటానికి ఇక్కడ వారు పెట్టుకున్న పేరు భూంకాల్ మిలిషియా. దీనికి మావోయిస్టుల మద్దతు ఉంది. నడుపుతున్నది కూడా వారేనని చెప్పాలి. కానీ మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్య పోరాటంలో ఆదివాసీలు అనివార్యంగా అడుగు పెడుతున్నారు, వస్తారు కూడా. దండకారణ్యంలో మావోయిస్టులు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు, మరికొన్ని ప్రభుత్వం పట్టించుకుని విషయాలే అన్నలకు జనం మద్దతునిచ్చేలా చేశాయి. భూంకాల్ పోరాటానికి మళ్లీ బీజం వేశాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఆదివాసీలు తమ ఉనికికి ప్రమాదమని భావిస్తే దేనికైనా తెగిస్తారు. 3 దశాబ్దాలుగా అక్కడ అన్నలున్నారు.
వారికి వెన్నుదన్నుగా ఆదివాసీలున్నారు. దీనికి తోడు భూంకాల్ పోరాట స్ఫూర్తి ఉంది. మావోయిస్ట్ పార్టీ ఇక్కడికి రాకముందే ఆదివాసీలు వీరోచిత పోరాటాలు చేశారు. తమపై పరాయి పాలనను వ్యతిరేకించారు. ధిక్కార స్వరం వినిపించారు. దండకారణ్యంలో కోయ, మురియా, మాడియా, గోండి, హల్బీ, దుర్లి, భద్ర అనే తెగలున్నాయి. ఇవి కాక పలు రాజవంశాలకు చెందిన తెగలు కూడా ఉన్నాయి. అవసరం అనుకున్నప్పుడు వీళ్లంతా ఒక్కటై శత్రువుపై యుద్ధాలు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. స్టెయిన్ అనే బ్రిటిష్ అధికారి ఆదివాసీలపై పంపిన రిపోర్ట్ లో పలు కీలక వివరాలను ప్రపంచానికి అందించింది. ఈ రిపోర్ట్ ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వ ఆబ్కారీ విధానాన్ని, మహిళలపై అత్యాచారాలను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అడవిపై హక్కు తమదేనని ప్రకటించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కాదన్నది. యుద్ధానికి సై అన్నారు ఆదివాసీలు. 1824 నాటికి ఈ ప్రాంతంలో వీరోచిత పోరాటం జరిగింది. దండకారణ్యంలోని మొత్తం 84 పరగణాలుంటే వాటిలో 48 పరగణాల్లో ఉధృతంగా యుద్ధం సాగింది. అసలు భూంకాలంటే ఆదివాసీ భాషలో సమ్మేళనం అని అర్థం. దీనికి ప్రకంపనం అనే మరో అర్థం కూడా ఉంది. దండకారణ్యంలో నడుస్తున్న జనతన సర్కార్, అందులో భాగమైన భూంకాల్ ఉద్యమం ఇప్పుడు బలంగా తెరపైకి వచ్చింది. ఆదివాసీలు ఇప్పుడే కాదు, 300 ఏళ్ల క్రితం నుంచే అణచివేత, ఆధిపత్యంపై యుద్ధాలు చేస్తున్నారు. 1774 నుండి 1910 వరకు దండకారణ్యంలో 10 వరకు భారీ స్థాయిలో తిరుగుబాట్లు జరిగాయి. వీటి గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిసినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇవన్నీ ఆదివాసీల సాహసానికి, పోరాట తత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి. తమ ఉనికికి, సంప్రదాయాలకు ముప్పు వచ్చిందని భావించినప్పుడు పెత్తనం, దోపిడీలపై వారు ఆగ్రహించారు. అది కాదంటే రక్తం చిందించడానికి సిద్ధమయ్యారు. బ్రిటిష్ వాళ్లపై భూంకాల్ ఉద్యమానికి గుండాదూర్ నాయకత్వం వహించాడు. ఆయన స్ఫూర్తితోనే తాము ఇప్పుడు యుద్ధం చేస్తున్నామని చెబుతున్నారు ఆదివాసీలు. చరిత్రలో జరిగిన భూంకాల్ ఉద్యమంలో అనేక మంది గిరిజనులు ఊచకోతలకు గురయ్యారు. ఇప్పుడు ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య సాగుతున్న యుద్ధంలోనూ ఆదివాసీలే భారీ సంఖ్యలో బలవుతున్నారు. నాడు చిన్న పిల్లలను కూడా కాల్చి చంపారని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు ఆదివాసీ పెద్దలు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందని ఆవేదనగా చెబుతున్నారు. కాలం మారినా నాటి ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వాలకు పెద్దగా తేడా ఏమీ లేదని ఆదివాసీలు అంటున్నారు. ఒకనాటి ఆదివాసీలు చదువును తమకు ఉపయోగపడేదిగా చూడలేదు. కానీ ఇప్పటి ఆదివాసీలు విద్య తమ హక్కని గుర్తించారు. నాటికి నేటికి వీరి ఆలోచనల్లో తేడా వచ్చినా నిజాయితీలో, నిర్భీతిలో మార్పు లేదు. యుద్ధమే జీవితం, పోరాటమే బతుకుబాట. గుప్పెడు మెతుకుల కోసం జీవన పోరాటం చేస్తూనే వేధింపులతో యుద్ధం చేస్తున్నారు దండకారణ్యం ఆదివాసీలు. మావోయిస్టులే హింసకు కారణమంటుంది ఛత్తీస్గఢ్ సర్కార్. ఇందులో ఏది నిజం, ఎవరి వాదన వాస్తవం, అసలు దండకారణ్యంలో ఏం జరుగుతోంది, ఈ విషయాలు తెలుసుకోవడానికి పౌరకుల సంఘాల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అక్కడికి అడుగుపెట్టింది. వారితో పాటు V6 బృందం దండకారణ్యంలో పర్యటించింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కోల్కతాకు చెందిన ఆల్ ఇండియా పౌర హక్కుల సంఘం నేతలు బాబుదా, ప్రశాంత్ హల్దర్, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ విద్య, అర్వంతిక, సుశీల్, గౌరవ్లతో పాటు రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, హైదరాబాద్ సిటీ సంఘం కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్, మరికొందరు నేతలు బిచ్చాల తిరుమలరావు, విప్లవ్ కుమార్ ఉన్నారు. ఈ టీం దండకారణ్యంలో పర్యటించింది. ఆదివాసీలతో మాట్లాడి ఇక్కడి పరిస్థితులను ఆరా తీసింది. ఆదివాసీలు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 21న బీజాపూర్ జిల్లా తూమునూరు ప్రాంతంలో పోలీసులు ఏరియల్ సర్వే చేస్తున్న హెలికాప్టర్ పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఒక పోలీస్ గాయపడ్డాడు. దీంతో ఇక్కడేదో మావోయిస్ట్ శిక్షణా కేంద్రం ఉందని పోలీసులు భావించారు. కూంబింగ్ కోసం ఒక్కసారిగా 1000 మంది బలగాలు వచ్చి గ్రామంపై పడ్డాయి. పిల్లలకు చదువు చెప్పే ఈ స్కూల్ను పూర్తిగా ధ్వంసం చేశాయి. గ్రామస్తుల్ని చితకబాదారు. పక్కనే ఉన్న పిడియా గ్రామంలో 25 ఇళ్లు తగలబెట్టారు. దీన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిర్ధారించింది.
దండకారణ్యంలో సుక్మా, బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల పరిధిలో 10,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతంలో మావోయిస్టుల రాజ్యం నడుస్తోంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అడుగుపెట్టిన ప్రతి గ్రామంలోనూ గ్రామ రక్షణ దళం కనిపించింది. ఈ దళాల్లో 20-30 మంది కలిసి ఒక ప్లాటూన్ గా, 2-3 ప్లాటూన్లు ఒక కంపెనీగా, 2-3 కంపెనీలు ఒక బెటాలియన్ గా ఏర్పడ్డాయి. ఇదంతా మావోయిస్టుల భద్రతా వ్యవస్థ. ఇక్కడ నో పోలీస్, నో గవర్నమెంట్, స్పాట్ లోనే న్యాయం. ఇక్కడి ఆదివాసీ పిల్లలకు తమ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం. కళ్ల ముందే తల్లిదండ్రులను బలగాలు కొడుతుంటే, మహిళలను వేధిస్తుంటే అలా ఎందుకవుతుందో అర్థం చేసుకునే వయసు వాళ్లకు లేదు. 10 ఏళ్లలోపు వయసులోనే కారణం తెలియకుండానే నడుముకు కత్తి కట్టుకుని తిరగడం మాత్రమే ఇక్కడి బాల్యానికి తెలుసు. అందుకే ఇక్కడ అమాయకత్వం నుంచి పసితనం, కసితో రగిలే కళ్లతో కొత్త తరం యోధులుగా ఎదుగుతోంది. 15 ఏళ్లకే మిలిటెంట్లుగా మారుతున్నారు. బతకాలంటే యుద్ధం చేయాలి, యుద్ధం చేతగాకపోతే చావాలి. ఇదే వారికి జీవితం నేర్పుతున్న పాఠం. దండకారణ్యం అంతులేని ఖనిజాలకు పుట్టిల్లు. ఈ ఖనిజమే ఇక్కడ ఆదివాసుల బతుకుల్లో నిప్పులు పోస్తున్న చేదు నిజం. ఈ గనులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, పట్టు కోసం మావోయిస్టుల పోరాటాలు, మధ్యలో ఉనికి కోసం ఉద్యమించే ఆదివాసులు, ఇదే ఇక్కడి వాస్తవ చిత్రం. అడవిని నమ్ముకున్న ఆదివాసుల బతకాలంటే అనివార్యంగా మావోయిస్టులతో కలిసి పోరాడాల్సిన పరిస్థితి. కంపెనీల కోసం పనిచేసే ప్రభుత్వాలు తమకు అవసరం లేదనుకోవడానికి కారణం ఇదే. ఈ కారణమే ఆదివాసుల పోరాటానికి ఊపిరి పోస్తుంది. ఇదే దండకారణ్యంలో కనిపించే ఫ్యాక్ట్. ఇదే అడవి చెప్పే కథ. ఇది V6 స్పాట్లైట్.